హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి చేపల కూర ఈజీగా వండేస్తారండి, కానీ ప్రాన్స్ విషయానికి వస్తే కాస్త వెనకడుగేస్తారు. మన వల్ల కాదులే అని కొందరు, టేస్ట్ సరిగ్గా కుదరనేది ఇంకొద్దరు భావిస్తూ ఉంటారు. అందుకే రొయ్యలతో వెరైటీ వంటలు ఉన్నా కానీ అవి చేయడం రాక ఏదో ఒక మసాలాలు వేసేసి చేస్తూ ఉంటారు. ఇకపై అలాంటి వారు మొదటిసారి చేసేవారు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పుల్ల పుల్లగా నోరు రుచ్చే గోంగూర రొయ్యల కర్రీని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు అనేవి మరీ చిన్న సైజువి కాకుండా పెద్ద సైజువి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. అప్పుడు కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ ఉంటుంది. పెద్దవి అంతా టేస్ట్ రావు. సో వీటిని నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకోవాలండి. బాగా 4-5 సార్లు వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం వాష్ చేసుకున్న రొయ్యలు సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వస్తుందన్నమాట. ఈ వాటర్ అంతా మనకి డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేవి మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ డ్రైగా కాకుండా వాటర్ అనేవి మొత్తం షింక్ అయిపోవాలి. ఆ తర్వాత వేరే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్స్ అయితే పడుతుంది. దీంట్లో మనకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అయితే మసాలా కోసం యూజ్ చేస్తున్నామండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మాకు పెద్ద ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నామండి. పసుపు మనం ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల పసుపు అనేది మంచి స్మెల్ వస్తుంది, పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం మనకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా రెడ్డిష్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1.5 స్పూను కారము, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు అండ్ 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఈ ఉప్పు, కారము అన్నీ బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారము అవన్నీ మనకు రొయ్యలకి పడతాయి. అవి ఆలోపు ఫ్రై అయ్యేలోపు మనం గోంగూరని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. గోంగూర అయితే నేను ఒక గుప్పెడు గోంగూర అరకిలో రొయ్యలకి ఒక గుప్పెడు గోంగూర అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దాంట్లోకి అయితే నేను ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. టమాటా ఎందుకు వేస్తున్నానంటే ఇది ఎర్ర గోంగూర అండి. ఎర్ర గోంగూర పులుపుకి ఈ టమాటా వేస్తే మరీ పులుపుగా లేకుండా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా కొద్దిగా పసుపు, ఒక టీ గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. బాయిల్ అయిన తర్వాత రుబ్బి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఈ లోపు అయితే మనకి రొయ్యలు కూడా బాగా ఫ్రై అవుతాయి. బ్రౌన్గా ఈ విధంగా ఫ్రై అయితే రొయ్యలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనము బాయిల్ చేసి రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా ఈ రొయ్యల్లో మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనకి గోంగూర ఈ విధంగా కావాలి అంటే దీన్ని ఇలాగే మూత పెట్టుకుంటే కొద్దిగా వాటర్ ఫామ్ అవుతాయి, అప్పుడు దింపేసుకోవటమేనండి. అలా కాకుండా చపాతీలోకి కూడా కావాలి అనుకుంటే మనము ఈ గోంగూరలో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, వాటర్ వచ్చేసినాయి. నేను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. గోంగూరలో మిగిలిపోయిన వాటర్ నేను వేస్ట్ చేయకుండా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్లేమ్ని కొద్దిగా హై చేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుందండి. రొయ్యలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి రొయ్యలు మనము వీక్లీ వన్స్ అన్నా పెట్టాలి. సీ ఫుడ్ కాబట్టి సీ ఫుడ్లో మంచి మనకి విటమిన్స్ కానీ అన్నీ ఉంటాయి, B12 అవన్నీ. సో ఎవ్రీ వీక్ కన్నా రొయ్యలు పెట్టాలండి. అందులో గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కూడా వాళ్ళకి, ఎదిగే పిల్లలకి ఐరన్ సప్లిమెంట్స్ కన్నా మనం ఈ విధంగా వెజిటబుల్స్ రూపంలో ఇచ్చే సప్లిమెంట్స్ ఐరన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హెల్దీ ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి.
చూస్తున్నారు కదా, కర్రీ అయితే అయిపోయింది. దించే ముందు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర అనేది ఆకుకూర కాబట్టి వేయలేదన్నమాట. మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. Please watch all the videos and like the video and subscribe the channel. Thank you so much for watching till the end.